అమ్మా న్యూస్. నా పేరు వెన్నెల. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. నియోజకవర్గ వ్యాప్తంగా మారుమోగుతున్న కంది శ్రీనివాస్ రెడ్డి పేరు. మనసున్న మంచి వ్యక్తిగా అందరి వాడిగా ఎదుగుతున్న కేఎస్ఆర్. ఘనంగా బీర్సా ముండా జయంతి వేడుకలు, పలువురు ప్రజా ప్రతినిధుల నివాళులు. దివ్యాంగుల కోసం బస్ పాస్ మేళా సద్వినియోగం చేసుకోవాలన్న ఆర్ఎం. నిర్మల్లో అడిషనల్ కలెక్టర్ వాహనం సీజ్, ఆదేశాలను బేఖతారు చేయడంపై కోర్టు ఫైర్. నిర్మల్లో ఆక్రమణ తొలగింపు అధికారుల తీరుపై బాధితుల మండిపాటు. డీటెయిల్స్ చూస్తే కంది శ్రీనివాస్ రెడ్డి ఈ పేరు ఇప్పుడు ఆదిలాబాద్ నియోజకవర్గంలోనే కాదు జిల్లా అంతటా దుమ్ము లేపుతుంది. ఒక మనసున్న మనిషిగా, మంచి వ్యక్తిగా అందరితో కలిసిపోయే అందరి వాడయ్యాడు కంది శ్రీనన్న. ఆదిలాబాద్ జిల్లాలోని ఒక చిన్న పల్లెటూరులో ఒక మామూలు రైతు కుటుంబంలో పుట్టి అమెరికా దాకా సాగిన కంది శ్రీనన్న జీవిత విషయాలపై ఒక చిన్న స్టోరీ. వీరుడు అతడు, విజయానికి బావుటాతడు, ఆవేశము విల్లంబతడు, ఆలోచన శిఖరంబతడు, వంచని యోధుడు అతడు, ఆదాయానికి బాసటాతడు, జనహితమే అభిమతమై సాగుతున్న గౌతముడు. జననం తొలి కిరణం, వేకువకే ఆభరణం, తరగమనం కైవేచే ప్రతి ఉదయం. అస్నాపూర్ అనే ఒక్క చిన్న ఊళ్ళే రైతు కంది కిష్టారెడ్డి అనసూయమ్మలకు పెద్ద కొడుకుగా ఉట్టిండు కంది శ్రీనివాసరెడ్డి. పువ్వు పుట్టంగానే మంచి వాసనస్తుంది అన్నట్టు ఆయన చిన్నతనం నుంచి చదువుల్లో ఫస్ట్ వచ్చేటోడు. అక్కడి నుంచి పరీక్ష రాసి కాగజ్ నగర్ జవహర్ నవోదయ స్కూల్ కు సెలెక్ట్ అయిండు. ఆడ హాస్టల్ అనే తింటూ ఆడనే ఉంటూ మంచిగా చదువుకొని 12వ తరగతి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిండు. ఇక డిగ్రీ బీటెక్ హైదరాబాద్ లో చదివిండు. మళ్ళా ఎంబీఏ కూడా పాస్ అయ్యిండు. అక్కడి నుంచి అమెరికాలో కూడా పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో చదివిండు. ఇక ఆడనే కొలువు సంపాదించుండు. దేశం గాని దేశంలా పైసలు సంపాదించేందుకు మస్తు కష్టపడ్డాడు. రోజుకు 18 గంటలు డ్యూటీ చేసి పైసా పైసా ఎనుకేసి ఒక్కొక్క సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకుంటూ వచ్చిండు. గట్ల మొత్తం 14 కంపెనీలు పెట్టిండు కంది శ్రీనివాసరెడ్డి. 100 కోట్లు సంపాదించిండు. మస్తు మందికి ఉద్యోగాలు ఇచ్చిండు. ఆళ్ల నా కుటుంబం మంచిగుంది కదా, మరి నేను పుట్టిన జిల్లాకేదైనా మంచి చెయ్యాల కదా అనుకున్నాడు. నువ్వు సుఖంగా ఉంటే సరిపోదు, నీ భార్య బిడ్డలు సుఖంగా ఉంటే సరిపోదు, నీ కుటుంబం సుఖంగా ఉంటే సరిపోదు, సమాజం అంతా సుఖంగా ఉండాలా, సమాజం అంతా బతకాలా, అందరూ బతకాలా. అందరూ బతికితేనే బతికినట్టు, ఒక్కరు బతికితే బతికినట్ట పెద్దమ్మా, అందరు బతకాలా, అందరికి పంట పండాలా. మరి ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ఈ చైతన్యము, ఈ ఆధ్యాత్మిక ప్రవచనాలే అమెరికాలో ఉన్న నన్ను ఇక్కడికి తీసుకొచ్చినాయి. నేను సుఖంగా ఉన్నా కదా, నా భార్య బిడ్డలు సుఖంగా ఉన్నారు కదా అనుకుంటే నా మనసు ఒప్పలేదు. నేను అమెరికా నుంచి ఈ ఆదిలాబాద్ గడ్డకి, ఈ పుట్టిన ప్రాంతానికి, ఈ జన్మభూమికి, ఈ పుట్టిన గడ్డకి సేవ చేయాలనే ఉద్దేశంతో నేను అమెరికా నుంచి తిరిగి వచ్చిన. పూర్తిగా ఇక్కడే నివాసం ఏర్పరచుకున్న ఆదిలాబాద్ లో ఆడ అమెరికాల కాలు కింద పెట్టకుండా, చెమట సుక్క రాకుండా ఎన్నో సుఖాలిడిసిపెట్టి వీడికొచ్చి మన కోసం కష్టపడుతుండు మన కంది శ్రీనన్న.
అతడు విజయానికి బావుటాతడు ఆవేశము విల్లంబతడు ఆలోచన శిఖరంబతడు తల వంచని యోధుడు అతడు ఆదాయానికి బాసటతడు జనహితమే అభిమతమై సాగుతున్న గౌతముడు జననం తొలి కిరణం వేగువకే ఆభరణం తరగమనం కైవేచే ప్రతి ఉదయం. భగవాన్ బిర్సా ముండా 147వ జయంతి ఉత్సవంను హీరాసుక జాగృతి సమితి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ ఎదుట గల బిర్సా ముండా విగ్రహం వద్ద చేపట్టిన ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, మాజీ ఎంపీ నగేష్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, టీసీసీ ఇన్ఛార్జ్ అధ్యక్షులు సాజిద్ ఖాన్, ఆదివాసీ నాయకులు వేరువేరుగా హాజరయ్యారు. ముందుగా భగవాన్ బిర్సా ముండా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. బిర్సా ముండా ఆనాడు చేసిన ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని వక్తలు పిలుపునిచ్చారు. ఆ మహానీయుని పోరాట పటిమను కొనియాడారు. ఇక హక్కుల సాధన కోసం ఉద్యమించాలన్నారు. ఈ కార్యక్రమంలో హీరాసుక జాగృతి సమితి జిల్లా అధ్యక్షులు శ్రీరామ్ రామకిషన్ తో పాటు పలువురు ఆదివాసీ సంఘాల ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. భగవాన్ బిర్సా ముండా 147వ జయంతిని పురస్కరించుకొని వారికి నివాళులు అర్పిస్తూ స్వతంత్ర సంగ్రామంలో మరి అనేక మంది భారతదేశంలో నాటి నాయకులందరూ స్వతంత్రం కోసం బ్రిటిష్ వారిపైన తిరగబడినటువంటి సందర్భంలో అనేకమైనటువంటి నాయకుల్లో భాగంగానే ఆ రోజు అతి కొద్ది మంది ఆదివాసీ సమాజంలో జన్మించినటువంటి భగవాన్ బిర్సా ముండా కూడా ఆంగ్లేయులకి వ్యతిరేకంగా ప్రత్యేకమైనటువంటి ఒక బటాలియన్ని కూడా ఏర్పాటు చేసుకొని వారిపైన తిరుగుబాటు చేసుకోవడం. భగవాన్ బిర్సా ముండా ఆదివాసుల హక్కుల కోసం పోరాడిన సమర యోధుడని బీజేపీ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని ఆదిలాబాద్ పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముండా 19వ శతాబ్దపు చివరి రోజుల్లో బీహార్, జార్ఖండ్ అటవీక ప్రాంతాల్లో బ్రిటిష్ కాలంలో జరిగిన ఉద్యమానికి సారథ్యం వహించి భారత స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో ఒక ప్రముఖ వ్యక్తిగా నిలిచిపోయారన్నారు. ఆయన ఆదివాసీల్లో చైతన్యం కోసం ఎంతో కృషి చేసిన మహానీయుడని కొనియాడారు. ఆటవిక జాతులకు జల్ జంగల్ జమీన్ కోసం పోరాటం చేసిన యోధుడన్నారు. బిర్సా ముండా సేవలకు గుర్తుగా రాంచీ విమానాశ్రయానికి ఆయన పేరును పెట్టారన్నారు. నమస్తే. హక్కుల కోసం, జల్ జంగల్ జమీన్ కోసం, పోడు భూములలో వ్యవసాయం చేసుకుంటున్నటువంటి గిరిజన బిడ్డల యొక్క పరిస్థితుల్ని దారుణంగా ఉన్న సమయంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడినటువంటి పోరాట యోధుడు శ్రీ బిర్సా ముండా గారు. వారి ఆశయ సిద్ధి కోసం, వారి ఆశయ సిద్ధి వల్లనే ఈరోజు 75 సంవత్సరాల స్వాతంత్రంలో మన దేశానికి మొట్టమొదటి ఆదివాసీ రాష్ట్రం రావడం జరిగింది. భగవాన్ బిర్సా ముండా గారి ఆశయాలు, వారి గొప్ప ఆదివాసీ గిరిజన బిడ్డలకు వారు చేసినటువంటి సేవ అమోఘమైనటువంటి సేవ. జల్ జంగల్ జమీన్ కోసం వారు పోరాడినటువంటి పోరాట విధానం ఈరోజు ఆదివాసీ బిడ్డల యొక్క, గిరిజన బిడ్డల యొక్క పరిస్థితులు ఈ మాత్రమైనా బాగున్నాయంటే కనుక భగవాన్ బిర్సా ముండా గారు చేసినటువంటి అకుంఠిత దీక్ష, పోరాట యోధత్వమే వారిని గొప్పగా నిలబెట్టింది. వారిని ఈ సందర్భంగా స్మరించుకుంటూ వారి ఆశయాలను,
సిద్ధాంతాలను భావజాలని భవిష్యత్ తరాలు అందించడానికి శక్తివంతంగా అందజేయడానికి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా దివ్యాంగులందరికీ బస్ పాస్లను జారీ చేస్తున్నామని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రీజనల్ మేనేజర్ సుధా పరిమళ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో దివ్యాంగుల బస్ పాస్ మేళను నిర్వహించారు. ఆమె హాజరై మేళను ప్రారంభించారు. వచ్చిన దివ్యాంగులకు అర్హత ప్రకారం 26 మందికి బస్ పాస్లను అందజేశారు. డిసెంబర్ 3 వరకు వివిధ మండల కేంద్రాల్లోని ఎంపీడీఓ కార్యాలయాల్లో గ్రామీణ అభివృద్ధి అధికారి సహకారంతో బస్ పాస్ మేళను నిర్వహిస్తామని ఆమె తెలిపారు. 16న బేలా, 17న భీంపూర్, 18న బజార్ హత్నూర్, 19న బోత్ మేళ ఉంటుందని చెప్పారు. ఇక ఇచ్చిన తేదీల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మేళ కొనసాగుతుందని స్పష్టం చేశారు. దివ్యాంగులు వచ్చేటప్పుడు సదరం ధృవపత్రం, ఆధార్ కార్డ్, ఫోటో, సేవా రుసుము 50 రూపాయలు తీసుకురావాలని సూచించారు. ఇక ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ఎం సురేష్, డిపో మేనేజర్ కల్పన, ఎంపీడీఓ సూపరింటెండెంట్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ వరకు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న దివ్యాంగులకందరికీ ఉచిత బస్ పాసు అందజేయడానికి మేము మండల వారీగా శిబిరాలు కండక్ట్ చేస్తున్నాము. ఈరోజు ఆదిలాబాద్లో కండక్ట్ చేస్తున్నాము. ఇవన్నీ శిబిరాలు కూడా ఎంపీడీఓ కార్యాలయంలో కండక్ట్ చేయబడుతుంది. రేపు బేలాలో, 17వ తారీఖు భీంపూర్లో, తర్వాత 18వ తారీఖు బజార్ హత్నూరు, 19వ తారీఖున బోత్ మండలము, 21వ తారీఖు గాదిగూడ, ఇంద్రవెల్లి, తర్వాత 24వ తారీఖు ఇచ్చోడ, 29వ తారీఖు నెరేడిగొండ, 30వ తారీఖు సిరికొండ, అలాగే డిసెంబర్ 1వ తారీఖున తలమడుగు, 2వ డిసెంబర్ తారీఖున తాంసి, 3వ తారీఖున ఉట్నూరు మండలాల్లో అన్ని ఎంపీడీఓ బీజేపీ నాయకులు ఎన్ఆర్ఐ కంది శ్రీనివాస్ రెడ్డి మంచి మనసుతో ప్రారంభించిన నిత్య అన్నదాన కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతుంది. ప్రజాసేవా భవన్ కు వచ్చే వేలాది మంది ఆకలి తీరుస్తుంది. నిజానికి ఏ నాయకుడైనా ఏదైనా ప్రత్యేక సందర్భంలోనే అన్నం పెడతాడు. కానీ కంది శ్రీనివాస్ రెడ్డి అందుకు భిన్నంగా ప్రతిరోజు తన క్యాంపు కార్యాలయానికి వచ్చే అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు, అనార్థులు, అభాగ్యులకు అన్నదానం ఏర్పాటు చేసి సేవా తత్పరతను చాటుకుంటున్నారు. అటు ఇలాంటి ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం పట్ల కేఎస్ఆర్ పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. సార్ కోసం వచ్చినాం సార్. సార్ను కలతందుకు వచ్చినాం. అన్నం పెట్టిండు, అన్నం తిన్నాము, భోజనం చేసినాం. సార్కు కష్టాలు సుఖాలు చెప్పుకుంటాం. ప్రజాసేవ అయ్యేందుకు దిగిండు. మాకు కూడా కష్టాలు చెప్పుకుంటామని వచ్చినాం సార్. బాధలు పంచుకోవాలా, మా బాధలను మా సంతోషాలను అన్నింటిని పంచుకోవాలని వచ్చాం. మేము సార్ని కలతందుకు వచ్చినాము. అన్నదానం పెట్టిండు సార్, భోజనం చేసినాము. మాకు సంతోషమే. ఏదో మా బాధలు మేము చెప్పుకుంటందుకు వచ్చినాము. అదే మరి ఇండ్లు లేవు, మాకు పింఛన్లు లేవు. మేము ఎన్ని రోజులు కిరాయిలు పెట్టుకుంటా ఉండము. మరి అతడు అనుడు ఉన్నది కానీ మాకైతే ఏం చేసింది లేదు. పిల్లలు కూడా చదివి ఇది అయిపోతున్నారు. ఎండ్లు చేసినా కానీ కూలి పని నిండు లేదు. మా బాధ కొరకు మేము వచ్చినాం సార్ మీకు చెప్పేందుకు. ఆదిలాబాద్లో వస్తున్నా పని, లేబర్ పని కోసం అన్నదానం చేస్తున్నారు. బాగా మంచిగా ఉంది. ఇంతవరకు ఎవరు అన్నదానం చేయలేదు. సారు చేయబట్టి 1 మంత్ అయింది. 1 మంత్ అయింది. గదే మంచి మనసున్న మన శ్రీనారాయణ రెడ్డి గారు కంపల్సరీ తనను గెలిపించి మన ఆదిలాబాద్ను బాగు చేయాలని నా మనవి. కంది శ్రీనివాసరెడ్డి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాడు. చాలా సంతోషము. ఆకలితో ఉన్న అందరికీ అన్నదాన కార్యక్రమం వాళ్ళ కడుపు నింపుతున్నాడు. అదే అన్నదానం పుణ్యమని కంది శ్రీనివాసరెడ్డి గారు మరీ గొప్పగా. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రాణి సతీచి మందిరంలో దేవి దుర్గామాత మంగళపాఠ్ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. భక్తి పాటలు, భజనా గీతాల మధ్య ఈ కార్యక్రమం నేత్రపర్వంగా సాగింది. సాంప్రదాయ దుస్తులు ధరించి వచ్చి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలిచారు. నోములు, వాహినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. ఇక ఈ కార్యక్రమంలో రమేష్ శర్మ, రాజేందర్ శర్మ, సునీల్ శర్మ తదితరులు పాల్గొన్నారు. Yeah.
आदिलाबाद में फर्स्ट टाइम माँ दुर्गा देवी भिवानी देवसर माता का आज मंगल पाठ ये शर्मा फैमिली के तरफ से रानी सती मंदिर में आज रखा गया है। ये रमेश शर्मा, सत्यनारायण शर्मा, राजेंद्र शर्मा और सुनील शर्मा एंड शर्मा फैमिली के तरफ से ये मंगल पाठ आज रखा गया है। బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవా భవన్ సందర్శకులతో నిత్యం సందడిగా మారుతుంది. ప్రతిరోజు అభిమానులు ప్రజలు తరలి రావడంతో కలకళ్లాడుతుంది. వచ్చిన ప్రతి ఒక్కరిని కంది శ్రీనివాసరెడ్డి ఆప్యాయంగా పలకరిస్తూ సాదరంగా ఆహ్వానిస్తున్నారు. వారితో మమేకమవుతున్నారు. కష్ట సుఖాలను అడిగి తెలుసుకుంటున్నారు. అటు పలువురు హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధులు, కార్మిక సంఘాల నాయకులు ఆయన్ను కలిసి తాము నిర్వహించే కార్యక్రమాలకు హాజరు కావాలని కేఎస్ఆర్ కు ఆహ్వానం పలుకుతున్నారు. విధి నిర్వహణలో ఉద్యోగులు, కార్మికులు ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ ప్రత్యేక వహించాలని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సుధా పరిమళ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక ఆదిలాబాద్ ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలోని ఆసుపత్రిలో క్యాంపును ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఇక హాజరైన పలువురు కార్మికులు, ఉద్యోగులు, సిబ్బందికి వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వైద్య సిబ్బంది తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ కల్పన, పీఓ శ్రీనివాస్, ఏఓ జాకబ్ తదితరులు పాల్గొన్నారు. టీఎస్ఆర్టీసీ స్టార్ట్ చేసిన గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ ప్రారంభించడం అనేది ఈ గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్లో అందరూ ఎంప్లాయీస్, ఆర్టీసీలో ఉన్న ప్రతి ఎంప్లాయీ, డ్రైవర్స్, కండక్టర్స్, మెకానిక్స్, ఆఫీస్ స్టాఫ్, ఆఫీసర్స్, సూపర్వైజర్స్ అందరికి కూడా ఒక సమగ్రమైన హెల్త్ చెకప్ చేస్తున్నాము. దీంట్లో 17 రకాల టెస్ట్ చేస్తున్నాం అన్నమాట. సో దిస్ ఇన్క్లూడ్స్ ఈసీజీ, తర్వాత ఈఎన్టీ ఎగ్జామినేషన్, తర్వాత వాళ్ళ లంగ్ ఫంక్షనింగ్, తర్వాత జనరల్ ఎగ్జామినేషన్, కొలెస్ట్రాల్, బ్లడ్ టెస్ట్. సో మొత్తం ఒక కంప్లీట్ హెల్త్ చెకప్ చేస్తున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముందుగానే ఎవరికైనా ఏమైనా తలమడుగు మండలం రత్నాపూర్ గ్రామస్తుల కష్టాలు తీరనున్నాయి. రోడ్డు నిర్మాణానికి బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు తన నిధుల నుండి 8 కోట్ల రూపాయల మంజూరు చేయడం పట్ల టీఆర్ఎస్ మండల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సుంకిడి గ్రామంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బోత్ నియోజకవర్గ అధికార ప్రతినిధి మొట్టి కిరణ్ కుమార్, టీఆర్ఎస్ మండల కన్వీనర్ తోట వెంకటేష్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గోక జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బోత్ నియోజకవర్గం అనేది ఒక ఆదివాసీ గిరిజన మారుమూల అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి నియోజకవర్గం. మరి ఆ నియోజకవర్గంలో ఎక్కువ మొత్తంలో ఆదివాసీలే నివసిస్తూ ఉన్నారు. మరి ఆ ఆదివాసీ గ్రామాలకు సుమారుగా స్వాతంత్రం వచ్చి ఇన్ని రోజులైనప్పటికీ కూడా ఏ గ్రామానికి, ముఖ్యంగా ఆదివాసీ గ్రామాలకు బీటీ రోడ్లు నిర్మాణం జరగలేదు. గత నెల గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలిసి, అంతేకాకుండా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని, మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రులు సత్యవతి రాథోడ్ గారిని, మరియు జిల్లా మినిస్టర్ ఐకే రెడ్డి సార్ గారిని కలిసి
మరి మా బోధ్ నియోజకవర్గం చాలా ఆదివాసీ గ్రామాలు ఉన్నాయి సార్. వాటికి ఇప్పటి వరకు కూడా రోడ్లు కనీసం బీటీ రోడ్ సౌకర్యం లేదని విన్నవించడంతో మరి ఈరోజు జియో నంబర్ 170 ప్రకారం బోధ్ నియోజకవర్గానికి 40 రోడ్లు మంజూరు కావడం అనేది జరిగింది. తెరాస పాలనలో ప్రజలు సంతోషంగా లేరని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ అన్నారు. తలమడుగు మండలం సుంకిడి గ్రామంలో జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ తో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎందరో మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలతో తెలంగాణ సాధించుకున్నామన్నారు. కానీ నేడు సీఎం కేసీఆర్ ప్రజల ఆకాంక్షను నీరుగార్చే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమాన్ని చేపడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తున్నామన్నారు. ఇక ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడతాయి. తెలంగాణ వస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. తెలంగాణ వస్తే మా పొలాలకు నీళ్ళు వస్తాయి. తెలంగాణ వస్తే డబుల్ బెడ్రూమ్ అవుతుంది. తెలంగాణ వస్తే దళిత ముఖ్యమంత్రి అవుతాడు. తెలంగాణ వస్తే 1,00,000 రూపాయల రుణమాఫీ అవుతుంది. కేజీ టు పీజీ విద్యను ఫ్రీగా అభ్యసిస్తాము. రకరకాలుగా వాగ్దానాలు చెప్పి ఆంధ్రోల పెత్తనం పోతుంది, తెలంగాణ ప్రజల పెత్తనం వస్తుంది అని కలలు గన్నాం. ఆ కలలు కలలుగానే మిగిలిపోయినాయి. తెలంగాణ మా జడ్పీటీసీ అన్నట్లు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో రాజ్యాధికారం చేపట్టింది కేసీఆర్ పార్టీ. తెలంగాణకి క్యాంప్ ఆఫీస్ కట్టించిండు, కానీ ఏ జనాలు ఏ పబ్లిక్ ఓటేసి వాళ్ళ కుటుంబంకి మినిస్టర్ సీఎం చేసినారు. వాళ్ళకు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరు కష్టపడితే తెలంగాణ వచ్చింది. మరి ఎన్నో ఆశలతోని తెలంగాణ వస్తే ప్రతి ఒక్కరికి ఎన్నో ఆశలు ఉండే ఆ ఆశలన్నీ ఇలా నెరవేరడం లేదు. మరి తెలంగాణ తొలి ఆదివాసీ పోరాట యోధుడు బీర్సా ముండా జయంతిని ఆదివాసీ వనవాసీ కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక కోలాం ఆశ్రమ పాఠశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ఆయన పోరాట స్ఫూర్తిని వక్తలు వివరించారు. కార్యక్రమంలో ఆదివాసీ వనవాసీ కళ్యాణ పరిషత్ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. 14 ఏళ్ల ముండే అనేట ఆయననే 14 ఏళ్ల పిల్లాడు. నాలా ఒక ఆయన మాట్లాడేట ఆయన తెలివిలేదు మీకు. మీరు ధర్మమే కాదు, మీరు అసలు బానిసలు. ఎవరేం కిక్కురు మంటలేరు, ఎవరేం మాట్లాడతలేరు. భయం ఉన్నాయి వాళ్ళ దగ్గర, బుల్లెట్లున్నాయి, దేశ బహిష్కారం. ఎవరినైనా ఒక్కోళ్ళని ముంచి అనుకుంటా ఒక 15 ప్రశ్నలు కంటిన్యూగా వేశాడు. అనేసరికి పెద్ద ఆఫీసరు అసలు ఏంది చిన్న పిల్లాడు ఈయనేంది, మమ్మల్ని క్వశ్చన్ చేసుడు ఏంది అని అడిగాడు. అసలు మీరు బ్రిటిషర్స్ మీరు ఒక్కరే. ఇచ్చోడ మండల కేంద్రంలో ఏజెన్సీ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఆదివాసీ తొలి పోరాట యోధుడు బీర్సా ముండా 147వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన పోరాట స్ఫూర్తిని కొనియాడారు. ఆశయాలకు అనుకూలంగా హక్కుల కోసం ఉద్యమించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏజెన్సీ హక్కుల పరిరక్షణ కమిటీ ఉపాధ్యక్షుడు సీడం మురళీకృష్ణ, మాధవి, భీమ్రావ్, దేవరావు తదితరులు పాల్గొన్నారు. ఈ ఉద్యమంలో ఆదివాసుల హక్కులు కావాలని పోరాటం చేసి ఈ పోరాటంలో అది బ్రిటిష్ ప్రభుత్వం ఒక జైల్లో వేస్తుంది. ఈరోజు 147వ బీర్సా ముండా జయంతి సందర్భంగా ఇచ్చోడ మండలంలోని 36 గ్రామాలకు సంబంధించిన పెద్దలకు ఈరోజు బీర్సా ముండా జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. బీర్సా ముండా బీహార్ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలోని పలు గ్రామాల్లో ఉద్బోధించి అసైన్డ్ ప్రభుత్వ భూముల్లో అక్రమ కట్టడాలు నిర్మిస్తే చర్యలు తీసుకుంటామని నిర్మల్ అర్బన్ తహసీల్దార్ సుభాష్ చందర్ హెచ్చరించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని శాంతినగర్ కాలనీలో సర్వే నంబర్ 1309లోని ప్రభుత్వ అసైన్ భూమి, సిద్దాపూర్లోని సర్వే నంబర్ 262లలో
ఆక్రమణలను మున్సిపల్ అధికారులు పోలీసుల సహకారంతో కూల్చివేశారు. జిల్లా కలెక్టర్ ముషరఫ్ అలీ ఫరూకీ ఆదేశాల మేరకు అక్రమ వెంచర్ నిర్మాణాలు తొలగించినట్టు రెవెన్యూ అధికారులు తెలిపారు. ఇక జిల్లా కేంద్రంలో 24 అక్రమ లేఅవుట్లను గుర్తించామని అన్నారు. అనుమతి పొందిన లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేయాలని సూచించారు. వాళ్ళంతా తమ భూమిని కోల్పోయి 20 ఏళ్లు గడిచింది. ప్రభుత్వ కార్యాలయాలు, రెవెన్యూ అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగారు. కానీ ఫలితం శూన్యం. చివరకు కోర్టు మెట్లెక్కారు. కోర్టు పలుమార్లు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. కానీ అధికారులు కోర్టు నిర్ణయాన్ని బేఖతారు చేశారు. దీనిపై సీరియస్ గా స్పందించిన కోర్టు అదనపు కలెక్టర్ వాహనాన్ని జప్తు చేయాలని ఆదేశించడం చర్చనీయాంశమైంది. శ్రీరామ్ సాగర్ ముంపు జలాశయంలో నర్సాపూర్ మండలం బామ్ని గ్రామానికి చెందిన 21 మంది రైతులకు సంబంధించిన 40 ఎకరాలు ముంపునకు గురైంది. అయితే ఏళ్లు గడుస్తున్నా రైతులకు ఇప్పటి వరకు ₹1 నష్టపరిహారం అందలేదు. రెవెన్యూ అధికారులకు ఎన్ని ఆర్జీలు పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. 2004 సంవత్సరంలో ఆ రైతులంతా కోర్టును ఆశ్రయించారు. భూములు కోల్పోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ రైతులకు అనుగుణంగా కోర్టు తీర్పునిచ్చింది. ఇక ఈ విషయంలో రెవెన్యూ అధికారులు ఏమీ పట్టనట్టుగా వ్యవహరించడంతో కోర్టు సీరియస్ అయింది. ఆదేశాలను బేఖతారు చేయడంపై మండిపడుతూ అదనపు కలెక్టర్ వాహనాన్ని సీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక దీంతో నోటీసులు జారీ చేసి వాహనాన్ని సీజ్ చేశారు. కోర్టు జడ్జిమెంట్ ఆర్డర్ ప్రకారంగా వాళ్ళకు ఇది ఇవ్వమని చెప్పి జరిగింది. దీని లోపల ఈ వెహికల్ సీజ్కు కలెక్టర్ ఆఫీస్ సీజ్ అని చెప్పేసి దీంట్లో గౌరవనీయ జడ్జి గారు ఉత్తర్వులు జారీ చేశారు. దాని ప్రకారంగానే ఈ వెహికల్ TSC 1864/46 మామర మండలంలోని అనంతపేట్ గ్రామంలో భీమన్న జాతరను ఘనంగా నిర్వహించారు. పవిత్ర గోదావరి జలాలతో భీమన్న దేవుని గదాలను శుద్ధి చేశారు. ఇక మండల నలుమూల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి భీమన్న దేవుణ్ణి దర్శించుకున్నారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. పిల్లా పాపలను చల్లగా చూడాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని వేడుకున్నారు. ఇక జాతర నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా VDC ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నిర్మల్ జిల్లా సోన్ మండలం గంజల్ టోల్ ప్లాజా సమీపంలో NH44 జాతీయ రహదారిపై అర్ధరాత్రి 3 గంటల ప్రాంతంలో ఓ ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగాయి. నాగ్పూర్ నుండి హైదరాబాద్ వెళ్తున్న MH40AT 9966 నెంబర్ గల బస్సులో ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ జరిగి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తంతో కావడంతో బస్సులో ప్రయాణిస్తున్న 29 మంది ప్రయాణికులను వెంటనే కిందికి దింపడంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. విషయం తెలుసుకున్న సోన్ సిఏ రామ్ నరసింహారెడ్డి, SI సంతోషం, రవీందర్ ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలు ఆర్పించారు. పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలోని శాంతినగర్ కాలనీలో అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇంటి నిర్మాణాలు తొలగించడంపై బాధితులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. కష్టపడి పైసా కూడబెట్టి ప్లాట్లు కొనుగోలు చేసి ఇండ్లు నిర్మించుకున్నామని, కానీ అధికారులు అసైన్డ్ ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మించుకున్నారని కూల్చివేయడం అన్యాయమని అన్నారు. నిరుపేదలమైన తమ ఇండ్లను తొలగించడంతో పిల్లా పాపంలో పట్టుకుని రోడ్డుపై పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇండ్ల నిర్మాణానికి అధికారులే అనుమతులు ఇచ్చి వారే కూల్చివేయడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఇక అనంతరం జిల్లా కలెక్టరేట్ లో వినతి పత్రాన్ని అందజేశారు. అతని భూమి అదే అని తెలిసింది. అతను ఏం చేసిన చిన్న చిన్న ఇల్లు కట్టుకుంటా అతను అమ్మిండు. అతను చెప్పింది మేము నమ్మి తీసేసుకున్నాము. ఇప్పుడు ఆ కట్టిన ఇల్లుని 8 లక్షలకు కొనుక్కున్నాం మేమైతే. ఇప్పుడు గవర్నమెంట్ ఇది పైనుంచి ఆర్డర్ వచ్చింది, మేము ఊళ్ళో కొట్టేస్తాము, ఇది మాదే రిజిస్ట్రేషన్ అయిపోయింది, మొటేషన్ అయింది. అక్కడ ఫ్లాట్లు కొనుక్కున్నాము. గవర్నమెంట్ అని చెప్పలేదు, మాకు ప్రైవేట్ అని చెప్పి మాకు ఒక్కొక్కరికి 5 లక్షలకు ఒకటి జాగాలు ఇచ్చిండు. మేము తీసుకున్నాం. మాకు అక్కడ కట్ట మీద పేపర్లు వేసి ఇచ్చిండు. మరి అది గవర్నమెంట్ అయితే మాకు ఎందుకు వేసి ఇచ్చిండు? ఈ గవర్నమెంట్ అని అప్పుడు చెప్పచ్చు కదా, చెప్పలేదు. ఇప్పుడు నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ హరిహర క్షేత్ర మల్లన్నగుట్ట అయ్యప్ప ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. కార్తీక మాసం సందర్భంగా దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం దాతల సహకారంతో భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ గురుస్వామి పిఎన్ మూర్తి, కోశాధికారి వేణుగోపాల్ రెడ్డి, భక్తులు తదితరులు పాల్గొన్నారు. భక్తులందరూ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చేసేటటువంటి కార్తీక మాసం రానే వచ్చింది. అయ్యప్ప స్వాములు క్షేత్రాలన్నీ కూడా, అయ్యప్ప దేవాలయాలన్నీ కూడా అయ్యప్ప స్వాముల యొక్క నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. అలాంటి సందర్భంగా అదే మన హరిహర ప్రతి మంగళవారం కూడా గణపతి సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో. పేద దళిత వర్గాలు ఆర్థిక అభివృద్ధి సాధించేలా సీఎం కేసీఆర్ దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టారని ఎస్సీ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ ఆనంద్ కుమార్ అన్నారు. నిర్మల్ రూరల్ మండలం ఎల్లపల్లి గ్రామంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘ ఆధ్వర్యంలో దళిత బంధు పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. దళిత బంధు పథకంలో లబ్ధి పొందిన వారితో ఆయన నేరుగా మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ఈ పథకాన్ని అమలు చేయడంతో దళిత కుటుంబాలు ఆర్థిక అభివృద్ధి సాధిస్తున్నాయని ఆయన అన్నారు. 2022-23 సంవత్సరంలో ఒక్కో నియోజకవర్గంలో మరో 500 మందిని దళిత బంధు పథకానికి ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అల్లోల రవీందర్ రెడ్డి, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ హనుమంట్లు తదితరులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.